ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడ యాడ్స్ మేనేజర్ డాష్బోర్డ్ ఓపెన్ చేస్తామో ఇట్లా వస్తుందో, ఉమ్, దీంట్లో మనము ఏమన్నా పోస్టులు గనక లేకపోతే పోస్టర్ గనక వీడియో గనక చేంజెస్ చేయాలి ఉన్న దాంట్లోనే ఉమ్, అంటే ఉమ్. ఇక్కడ దీని మీద జస్ట్ ఇక్కడ క్రియేట్. కొంచెం లేకపోతే కొద్దిగా క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసి ఉమ్, ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఉమ్, ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉమ్, ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ దానిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఉమ్, సెకండ్ దానిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఇక్కడ టూ యాడ్స్ రన్ చేస్తున్నాం ఉమ్, కాబట్టి ఇక్కడ టూ యాడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జస్ట్ ఇక్కడ న్యూ లీడ్ వన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ ఉమ్. చేస్తే కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆ మీకు పిక్చర్ కనబడదా? కనబడుతుంది. కిందికి వస్తే కనబడుతుంది. కిందికి ఎక్కడ అంటారంటే ఇక్కడ కనబడుతుంది, మీడియా. మీడియా దాంట్లో కనబడుతుంది. ఈ మీడియా దాంట్లో జస్ట్ ఇలా కర్సర్ చేస్తే చూడండి, మీకు ఏ ఇమేజ్ పెట్టామనేది తెలుస్తుంది. ఉమ్, ఓకే, ఈ ఉమ్, ఇమేజ్ మీరు చేంజ్ చేయాలనుకుందాం. ఉమ్, అప్పుడు ఏం చేయాలంటారంటే ఇక్కడ డిలీట్ కొట్టాలి. ఇక్కడ ఉమ్. కొడితే అది డిలీట్ పోతుంది. కొడితే కొత్తది ఇది యాడ్ పోతుంది. చేయాలా? అప్పుడు ప్లస్ చేసి యాడ్ చేయాలా? ఆ, గ్యాలరీలోకి వెళ్ళి. ఇక్కడ కొడితే పోతుంది కదా. ఆ, వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటారంటే ఉమ్, ఇక్కడ మీకు ఇప్పుడు ఇది ఏది ఉంది, ఇది ఇది మళ్ళీ యాడ్ చేద్దాము, ఏం కాదు. ఇప్పుడు 22 lakhs 50 lakhs ఓకే కదా. ఉమ్. సరే ఇప్పుడు చూడండి. ఇంకా అది మాడిఫై చెయ్యాలి. అందులో నీ వెళ్ళ ఏమీ కనబడట్లేదు సరిగ్గా, గజిబిజి గజిబిజిగా ఉంది. క్లారిటీగా ఉండాలి. అంటే అవి మేడం అది పక్కగా బాగా వచ్చేలాగా. యాడ్ సెటప్ అన్నది మొత్తం సెట్ చేయాలి మనం. ఆ, ఇంకా అంటే పోస్టర్ అనేది మంచిగా డిజైన్ చేస్తే మీకు ఓకే. మంచిగా డిజైన్ చేయండి అది. ఓకే మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిలీట్ చేస్తున్నాను నేను ప్రస్తుతం, మీకు అర్థం ఉమ్, కావడానికి చెప్తున్నాను. ఇక్కడ డిలీట్ ఉమ్, చేశాను కదా. డిలీట్ చేసిన తర్వాత ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఉమ్, ఇక్కడ కొంచెం పైకి వస్తే ఇక్కడ యాడ్ సెటప్ క్రియేట్ అని ఉందా. సెటప్ క్రియేటివ్. సెటప్ క్రియేటివ్ అని ఉంది కదా. ఇక్కడ ఉమ్, మళ్ళీ అది డిలీట్ అయింది కాబట్టి ఉమ్. మీరు ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బాబాయ్ 40 అన్న తీసేయండి సార్. అది అలా డిలీట్ చేసేయండి, అసలు వద్దు అది. 40. అట్లా ఉండదు, అట్లా ఉండదు. అలా దీ ఉండదా? దీనికి పొరపాటున ఏదో సెలెక్ట్ అయిపోయింది అనుకోండి, అది అన్యాయం లేదు. అయిపోతుంది. మీరు దీనికి వెళ్ళి డిలీట్ ఆప్షన్ దీనిలో చేయొద్దు, వేరే దానిలో ఉంటే అక్కడ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు డిలీట్ ఏం అవసరం లేదు. మీరు ఉమ్. ఎన్ని యాడ్ చేసుకున్నా కానీ మీరే ఇవి సెలెక్ట్. ఏదో ఈ 50 ల్యాక్స్ సింగిల్గా ఉండి 60% ఉన్నది ముందు దానికి వెళ్ళిపోయింది అన్నమాట. మరి అది అలా సెలెక్టే చేయలేదు. డబ్బులు అంటే ఒకటే యాడ్ చేశాను. మనకి ఇక్కడ ఇది చూడండి, అందాకలు రన్ ఇక్కడ చేయండి. ఇక్కడ కన్ను గుర్తుంది కదా. ఈ కన్ను గుర్తు మీద క్లిక్ చేసి జస్ట్ కర్సర్ ఉమ్, తీసుకొని పెడితే మీకు ఏ ఇమేజ్ పెట్టిన ఇక్కడ చూపిస్తుంది మీకు. ఆహా. ఇది కావాలనుకోండి, మనకి ఇప్పుడు ఇదే కదా మనం పెట్టాల్సింది కూడా. ఉమ్, ఉమ్, కాబట్టి దీని మీద క్లిక్ చేయండి, ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేస్తే ఉమ్, ఇక్కడ వస్తుంది చూడండి. ఉమ్, ఇక్కడ వచ్చినప్పుడు ఉమ్, మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఉమ్, మళ్ళీ డన్. ఇది ఎడిట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఉన్న ఎర్రర్ వెళ్ళిపోయింది. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ పబ్లిష్ కొట్టాలి మీరు. ఉమ్. ఎందుకంటారంటే మనం ఏదైనా చిన్న మాడిఫికేషన్ చేసినా కూడా పబ్లిష్ పబ్లిష్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ కొట్టాలి. ఇది కొట్టకపోతే మళ్ళీ వర్కౌట్ కాదు. ఉమ్, ఉమ్, చూడండి ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది. అంటే ఉమ్, ప్రాసెస్ లో పడ్డ తర్వాత కొంతసేపు అయినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయిన తర్వాత యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. ఉమ్, ఓకేనా మేడం. ఇది ప్రాసెస్. ఉమ్. మనకి ఈ కొత్త పోస్టర్ మీరు ఏదో చేశాను అన్నారు కదా, ఒకసారి పెట్టండి చూద్దాం. అది ఏదో. దీనిలో మీద, దీనిలో లేదు మేడం. నా ల్యాప్టాప్ వేరేది ఉంటుంది, ఆ దాంట్లో ఉంది, దీంట్లో లేదు. అది ఉమ్, ఆఫీస్ ల్యాప్టాప్ లో ఉంది, ఇది నా పర్సనల్ ల్యాప్టాప్. ఆఫీస్ దాంట్లో ఉంది. ఉమ్. అది వెళ్ళాక మీకు రీ పెడతానులేండి. ఓకేనా మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అంటే చేస్తేనే డౌట్స్ వస్తాయి. అదే కొత్తవి మళ్ళీ ఇప్పుడు మీరు గ్యాలరీలో నుంచి ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనము
దీనికి పంపించేసుకోవాలి. అంటే ముందు మన వాట్సాప్కి పంపించు.